హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. అయితే కరెంట్ అఫైర్స్ లో కొంచెం గ్యాప్ వచ్చింది. సో సో నో ఇష్యూ. ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్ డైరెక్ట్ చెప్తున్నా. ఆ గ్యాప్ కూడా మధ్య మధ్యలో మనం కవర్ చేద్దాం. ఎస్బీఐ పిఓ క్లర్క్స్ మెయిన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో వాటికి లాస్ట్ 5-6 మంత్ జీకే కూడా మన యూట్యూబ్ ఛానల్లో కవర్ చేస్తాను. సో అండ్ ఇది అనేది నెక్స్ట్ 6-7 మంత్స్ లో ఐపీఎస్ పిఓ కానీ, ఐపీఎస్ క్లర్క్ కానీ, ఎస్ఎస్సీజల్ కానీ, సో ఆర్ఆర్బీ కానీ దేనిలో అయినా సరే వచ్చే ఆ జీకే సో ఇప్పటి నుంచి కూడా కవర్ చేద్దాం. ఇప్పటి నుంచి డైలీ జీకే మీరు నోట్స్ లో రాసుకోండి. సో మీతో పాటు నేను కూడా డైలీ జీకే చెప్తాను, ఓకేనా? సో అయితే 7th January 2025 లో జనవరి 7th January సో ఎలాంటి విషయాలు జరిగాయి, అందులో మనకి ఏ ఉపయోగపడతాయి, ఎగ్జామ్స్ లో ఏ అడిగే ఛాన్స్ ఉంది చూద్దాం, ఓకేనా? ఫస్ట్, ఏరో ఇండియా 2025 ఏషియాస్ ప్రీమియర్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ ఈజ్ సెట్ టు టేక్ ప్లేస్ ఫ్రమ్ February 10 to 14, 2025 at Air Force Station Yelahanka, Bangalore, under the theme of the runway to billion opportunities. The runway to billion opportunities. ఓకే, సో ఏం లేదు ఫ్రెండ్స్, ఏరోస్పేస్ 2025 అది స్టార్ట్ అయింది ఎక్కడంటే యలహంక, బెంగళూరులో. సో ఎప్పటి నుంచి 10 నుంచి 14th వరకు ఎయిర్ స్పేస్ స్టేషన్. సో ఎగ్జిబిషన్, అది ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ అంటే మన ఎయిర్ ఫోర్స్ లో ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పి ఒక ఎగ్జిబిషన్. అది యలహంకలో బెంగళూరు స్టార్ట్ అయింది. అది February 10th to 14, 2025 స్టార్ట్ అవుతుంది. దాని థీమ్ ఏంటంటే రన్వే టు బిలియన్ ఆపర్చునిటీస్, అంటే ఒక బిలియన్ ఆపర్చునిటీస్ కి ఒక రన్వే అని థీమ్ పెట్టి సో యలహంక బెంగళూరులో February 10 to 14 సో ఈ ఏరోస్పేస్ అన్ని ఎగ్జిబిషన్ పెడతారు, ఓకేనా? సో ఎక్కడ మనకు వచ్చింది ఏంటి, బెంగళూరు ఏ స్టేట్ లో ఉంది, కర్ణాటక. సో కర్ణాటక స్టేట్ కోసం డీటెయిల్స్ కూడా చదువుకోవాలి, ఓకేనా? సో కొన్ని నేను మీకు వదిలేస్తున్నా, కొన్ని నేను చెప్తా, కొన్ని వదిలేస్తున్నా. మీరు కూడా కర్ణాటక సీఎం ఎవరు, కర్ణాటక గవర్నర్ అని సెర్చ్ చేసి రాసుకుంటే గుర్తుంటది, ఓకేనా? సో నేను కొన్ని రాస్తాను, మీరు కొన్ని కూడా రాసుకున్నారు, రాస్తే మీకు కూడా గుర్తుంటాయి. నెక్స్ట్, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ శ్రీ అమిత్ షా will launch the Bharat Poll portal developed by the Central Bureau of Investigation on January 7, 2025 at Bharat Mandapam, న్యూఢిల్లీలో భారత్ మండపంలో. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు సో సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసినటువంటి భారత్ పోల్ ని అతను ఓపెన్ చేశారు, స్టార్ట్ చేశారు. డెవలప్ పోర్టల్, ఇది ఒక పోర్టల్, ఇది డెవలప్డ్ బై సిబిఐ. సో సిబిఐ డెవలప్ చేసిన భారత్ పోల్ అనే పోర్టల్ ని యూనియన్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లాంచ్ చేశారు. ఎక్కడంటే న్యూఢిల్లీలో భారత్ మండపంలో లాంచ్ చేశారు, ఓకేనా? నెక్స్ట్, ఆన్ January 6, 2025 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ virtually inaugurated the Jammu Railway Division, making it as a 69th division under the Northern Railway Zone. ఈ నార్థర్న్ రైల్వే జోన్ లో జమ్మూలో ఈ రైల్వే డివిజన్ ని స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ గారు January 6, 2025. సో ఎందుకు ఇప్పుడు న్యూస్ అన్ని జమ్మూ చుట్టూ తిరుగుతాయంటే, ఒకప్పుడు జమ్మూ అనేది ఇండియాలోనే ఉండేది, కానీ దానికి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది, సపరేట్ ఎలక్షన్స్ ఉండేవి, సపరేట్ అంతా ఉండేది. సో బట్ ఇప్పుడు ఆ రెండింటిని జమ్మూ అండ్ అది కాశ్మీర్, ఆ రెండింటిని సో యూనియన్ టెరిటరీగా చేసేసి వాటిని ఇండియాలో కలుపుకొని సో పాకిస్తాన్ ని దాని దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ని ఇంకా దూరం చేసేసి సో ఓకే, సో జమ్మూ మీద ప్రతిదీ ఇప్పుడు జమ్మూకి ఒక సపరేట్ రైల్వే జోన్ కూడా ఇచ్చారు. సో ఇలా జమ్మూకి ప్రతిదీ ఇస్తూ సో జమ్మూని ఇంకా ఇండియాలో కలిపేయడం కోసం సో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. సో ఎందుకంటే ఈ జమ్మూ కాశ్మీర్ కి ఇప్పుడు స్పెషల్ రైల్వే డివిజన్, విచ్ ఈస్ నార్థర్న్ రైల్వేలో 69th జోన్ డివిజన్. సో అది జమ్మూకి ఇచ్చారు. సో జమ్మూ కాశ్మీర్ వచ్చే న్యూస్ అంతా కూడా మనకి ఆర్టికల్ 361 ఆర్టికల్ అవి సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో జమ్మూ కాశ్మీర్ కోసం ఇండియా చేసిన ఎఫర్ట్ అనేది రీసెంట్ ఎఫర్ట్, అది దానికోసం ఏ బిట్ వచ్చినా అది ఎగ్జామ్ లో అడిగి బిట్ అయిపోతుంది, ఓకేనా? సో కొంచెం జాగ్రత్తగా దానికోసం తెలుసుకోండి. నెక్స్ట్, ఇండియాస్ మెట్రో రైల్ నెట్వర్క్ స్పేసెస్ 1000 kilometers, బికమింగ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్. సో ఇండియాలో మెట్రో రైల్ స్పేస్ అంట సో 1000 kilometers ని క్రాస్ చేసింది, అది వరల్డ్స్ లో థర్డ్ లార్జెస్ట్ అంట. అంటే మెట్రో ఉంటుంది కదా, మన హైదరాబాద్ లో మెట్రో ఉంది కదా, చెన్నై, ముంబై మెట్రో ఉంది కదా, సో ఆ మెట్రో అంతా కలిపి 1000 kilometers కవర్ చేసిందంట, దాటింది. సో విచ్ ఈస్ థర్డ్ లార్జెస్ట్, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో స్టేషన్, మెట్రో డిస్టెన్స్ ఇండియాలో ఉంది. సో 1000 kilometers క్రాస్ అయింది, ప్రపంచంలో 3వ అతిపెద్ద, ఓకే? సో అది వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ మెట్రో. ఇండియా యొక్క మెట్రో రైల్ నెట్వర్క్ వరల్డ్ లో ఎన్నో నెంబర్ అంటే థర్డ్ లార్జెస్ట్.
which is surpasses 1,000 kilometers. Okay, next. As of January 2025, India has achieved a significant milestone by expanding its metro rail network 1,000 kilometers of operational lines, positioning it as the third largest in the world, following China and యునైటెడ్ స్టేట్స్. అంటే నెంబర్ 1 చైనా, వరల్డ్ లోనే లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్ చైనా, అండ్ సెకండ్ లార్జెస్ట్ మెట్రో రైల్ నెట్వర్క్ యుఎస్ఏ, అండ్ థర్డ్ లార్జ్ మెట్రో రైల్ నెట్వర్క్ ఇండియా. ఓకే, అంటే మెట్రో రైల్ నెట్వర్క్ లో సో ఫస్ట్ చైనా, సెకండ్ యుఎస్ఏ, అండ్ థర్డ్ ఇండియా. ఓకే, సో దట్ ఈస్ ద ఇండియన్ డెవలప్మెంట్. సో ఇండియా డెవలప్ అవుతుంది. సో థర్డ్ ప్రపంచంలో 3వ అతిపెద్ద మెట్రో రైల్ డిస్టెన్స్ ఉంది ఇండియాకి. ఇలాంటివన్నీ ఎగ్జామ్ అడిగే అవకాశం, ఎందుకంటే చాలా మంచి విషయాలు ఇవన్నీ ఎగ్జామ్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ చైనా, సెకండ్ యుఎస్ఏ. అండ్ సెంట్రల్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఇన్ సిక్కిం. సిక్కిం లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ సిక్కిం లో లాంచ్ చేసింది. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ ఎక్కడ ఉంది? సిక్కిం లో ఉంది. నెక్స్ట్, కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో అనౌన్సెస్ హిస్ రిజిగ్నేషన్. జస్టిన్ ట్రూడో నేను చదువుకున్న 2017 లో 2016 లో కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జస్టిన్ ట్రూడో. అతను ఇప్పుడు అనౌన్సెస్ హిస్ రిజిగ్నేషన్. సో ఇప్పుడు 2024-25 లో అతను రిజిగ్నేషన్ అనౌన్స్ చేశాడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. షిగేమి ఫుకుహోరి. గుర్తుపెట్టుకోండి, ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, షిగేమి ఫుకుహోరి. ఎవరి షిగేమి ఫుకుహోరి అంటే నాగసాకి అటామిక్ బాంబ్ సర్వైవర్, డైస్ అట్ 93. షిగేమి ఫుకుహోరి. ఈ షిగేమి ఫుకుహోరి ఎవరంటే నాగసాకిలో అటామిక్ బాంబ్ ఇదైంది కదా, ఆటం బాంబ్ చేసేది కదా హిరోషిమా నాగసాకి. ఆ నాగసాకిలో ఆ అటామిక్ బాంబ్ అప్పట్లో బతికిన ఆ పర్సన్ 93 years ఓల్డ్, నిన్న January 6th చనిపోయాడు. ఓకేనా, అతని పేరేంటంటే షిగేమి ఫుకుహోరి. అతను బతికిన తర్వాత అతను జీవనం అంతా ఇంతవరకు బతికినంత వరకు కూడా ప్రపంచ శాంతి కోసమే, వరల్డ్ పీస్ కోసమే ఆయన ఎప్పుడు ట్రై చేస్తూ ఉన్నాడంట. సో అతను సర్వైవర్, సో నాగసాకి సర్వైవర్ ఆయన. సో అతను ఈ రోజు 93 years వయసులో చనిపోయాడు. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, షిగేమి ఫుకుహోరి. ఓకేనా, సో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పేరుతో పాటు అతను నాగసాకి ఆటమిక్ బాంబు నుంచి వచ్చాడు. అతను 93 years చనిపోయాడు. ఇతని పేరు అడిగి షిగేమి ఫుకుహోరి డైస్ అట్ 93. హూ ఈజ్ హియర్ అంటారు కింద. ప్లేయర్, ఫుట్బాల్, హాకీ, రెజ్లర్, నాగసాకి సర్వైవర్. నాగసాకి ఆటమిక్ బాంబ్ సర్వైవర్, అది మనం ఆన్సర్ పెట్టుకోవాలి. ఓకేనా, సో ఖచ్చితంగా అడిగే పెట్టేది. నెక్స్ట్, తమిళనాడు సీఎం అనౌన్సెస్ 1 million ప్రైజ్ ఫర్ deciphering in Indus Valley script. ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత, సింధు లోయ నాగరికత అంటారు తెలుగులో. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ స్క్రిప్ట్ ని సో ఎవరైతే ఫుల్ గా ట్రాన్స్లేట్ చేసి చదువుతారో వాళ్ళకి $1 million ప్రైజ్ ఇస్తానని సో తమిళనాడు సీఎం అనౌన్స్ చేశారు. ఓకేనా, సో తమిళనాడు సీఎం అనౌన్స్ చేశారని $1 million ప్రైజ్ ఇస్తాను. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ ని ఎవరైతే డెఫిరింగ్ అంటే మొత్తం చదివి వినిపిస్తారో, క్లియర్ గా చదివి వినిపిస్తారో వాళ్ళకి $1 million నేను ప్రైజ్ ఇస్తానని చెప్పి తమిళనాడు సీఎం అనౌన్స్ చేశారు. అయితే తమిళనాడు సీఎం ఎవరు, గవర్నర్ ఎవరు? నేను ఇక్కడ స్పేస్ వదిలేశాను. సో తమిళనాడు సీఎం ఎవరు, గవర్నర్ వెతుక్కొని రాసుకోండి. నేను కొంచెం చెప్తాను, మీరు కొంచెం, ఎందుకంటే మీరు వెతుక్కుంటే మీకు అది చాలా బాగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్, ఒడిశా గవర్నమెంట్ announces 15 crores sponsorship elevates India ఖోఖో. సో ఈ ఖోఖో గేమ్ ఉంది కదా, ఈ ఖోఖో గేమ్ కి ఒడిశా గవర్నమెంట్ 15 crores స్పాన్సర్షిప్ చేస్తుంది. స్పాన్సర్షిప్ 15 crores. అయితే ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ అండ్ గవర్నర్ రఘుబర్ దాస్. చూడండి, సో ఇక్కడ విషయం చెప్తాను చూడండి. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఘీ అండ్ గవర్నర్ రఘుబర్ దాస్. నేను ప్రిపేర్ అయినప్పుడు ఈ రఘుబర్ దాస్ గారు జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ సీఎం. నాకు ఫ్రెండ్ ఉండేవాడు రఘు అని. సో నేను ఎప్పుడైతే ఈ బిట్ ని చదువుకున్నానో నా సెల్లో రఘు అని పెట్టేసి వాడి వెనకాల జార్ఖండ్ సీఎం అని పెట్టుకున్నాను. వాడు ఎప్పుడు ఫోన్ చేసినా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా హలో జార్ఖండ్ సీఎం, హాయ్ రా జార్ఖండ్ సీఎం అని చెప్పి సో ఈ జార్ఖండ్ సీఎం తో వాడిని కంపేర్ చేసుకొని ఇచ్చేసుకుంటాం. వాడు అనేవాడు ఎందుకైనా పిచ్చి అంటారు జార్ఖండ్ సీఎం అంటామని చెప్పి. బట్ దీనివల్లే నాకు నెక్స్ట్ ఎగ్జామ్ లో
హూ ఈజ్ జార్ఖండ్ సీఎం అని అడిగితే నేను చాలా కాన్ఫిడెంట్ గా రఘుబర్ దాస్ అని పెట్టగలిగాను. అంటే ఏంటంటే ఇలా మనకి కొత్త నేమ్స్ వచ్చినప్పుడు వాటిని మనకి తెలిసిన మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ పాత నేమ్ తో సింక్ చేసుకుని సో మనం మైండ్ లో పెట్టుకుంటే మనం ఈజీగా ఎగ్జామ్ లో రాయగలం. ఓకేనా? ఎందుకంటే ఇన్ని నెంబర్ ఆఫ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కంప్లీట్లీ డిఫికల్ట్ టాస్క్. బట్ అది కొందరి వల్ల అవుతుంది, బట్ అందరి వల్ల కాదు. నాలాంటి వల్ల కాలేదు. సో అందుకని నేనేం చేశానంటే నాకు తెలియని నేమ్స్ ని తెలిసిన నేమ్స్ తో సింక్ చేసుకుని కంపేర్ చేసుకుంటే, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో అది పిచ్ అయ్యుండొచ్చు, బట్ విచ్ ఈస్ వర్కౌట్, ఖచ్చితంగా వర్కౌట్ అయింది. బట్ నీకు కూడా అలా ఏదైనా ఒక చిన్న షార్ట్ కట్ ఉంటే నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకునే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ లో బాగా రాయగలం. ఇది చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో ఎలా గుర్తుపెట్టుకోవాలని మనకి తెలియని నేమ్స్ ని తెలిసిన నేమ్స్ తో. ఓకేనా? అలా ఇచ్చేసుకో. ఒకప్పుడు ఆర్బీ గవర్నర్ శక్తి కంఠదాస్, ఇప్పుడు మల్హోత్రా, అజయ్ మల్హోత్రా ఉన్నారు. బట్ ఒకప్పుడు ఆర్బీ గవర్నర్ శక్తి కంఠదాస్. సో ఆర్బీఐ గవర్నర్ శక్తి కంఠదాస్. శక్తి అంటే స్ట్రాంగ్ కదా, సో అంటే బ్యాంక్స్ అన్ని స్ట్రాంగ్ ఉండాలని ఆర్బీఐ గవర్నర్ కి ఇచ్చారని చెప్పి అలా అలా కొన్నిటిని గుర్తుపెట్టుకుంటే సో మేబీ విచ్ ఇస్ వెరీ ఫన్నీ అండ్ విచ్ ఇస్ వెరీ, అసలు ఏ లాజిక్ లేని ఉండొచ్చు, కానీ చాలా 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 ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్, in November 24, the Reserve Bank of India (RBI) added 8 tons of gold of its reserves. 8 tons of gold to its reserves, bringing the total for the year to 73 tons and elevating India's gold holdings 876 tons. This positioned India as the second largest gold buyer globally 2024, following the Poland 21 tons addition. ఓకే, అంటే వరల్డ్ లోనే ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఇది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ రిజర్వ్స్ 73 టన్స్ ని యాడ్ చేసి 873 టన్స్ వచ్చింది. పొజిషన్ అది సెకండ్, పోలాండ్ ఫస్ట్. గోల్డ్ రిజర్వ్స్ లో పోలాండ్ ఫస్ట్, ఇండియా సెకండ్. ఇవి ర్యాంకింగ్స్ ఇవి. సో ఎవ్రీ డే కూడా కొన్ని ర్యాంకింగ్స్ ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ లో ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ రిజర్వ్స్ లో వరల్డ్ నెంబర్ 2 ఉంది, 1 వచ్చి పోలాండ్ ఉంది. అండ్ ఇండియా సెకండ్ ఇన్ సైబర్ అటాక్స్ లో ఇండియా సెకండ్ ర్యాంక్. 2024 సైబర్ అటాక్స్ లో ఇండియా సెకండ్ ర్యాంక్. ఎందుకంటే సో సైబర్ అటాక్స్ ఇండియాలో ఎక్కువ అవుతున్నాయి, బట్ విచ్ ఇస్ సెకండ్, వరల్డ్ లో సెకండ్ ర్యాంక్ ఉంది. గోల్డ్ రిజర్వ్స్ లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్, సైబర్ అటాక్స్ లో సెకండ్ ర్యాంక్. ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి బాగా. ఓకేనా? నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ ఆన్ January 6th ద వరల్డ్ అబ్జర్వ్స్ ద వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్. వార్ ఆర్ఫాన్స్ అంటే సో యుద్ధం తర్వాత అనాథలుగా ఉండిపోయిన వాళ్ళ కోసం ఒక డే, విచ్ ఇస్ Jan 6th ఈస్ వరల్డ్ ఆర్ఫాన్స్ డే. అంటే యుద్ధం తర్వాత అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళ డే Jan 6th. ఈ సంవత్సరం ఇంకా థీమ్ రిలీజ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ థీమ్ ఏంటంటే ఆర్ఫాన్స్ లివ్స్ మ్యాటర్. ఇది కింద సంవత్సరం థీమ్. ఈ సంవత్సరం థీమ్ ఇంకా రాలేదు, వస్తుంది. సో January 6th ఈస్ ద వార్ ఆర్ఫాన్స్ డే గుర్తుపెట్టుకోవాలి. అండ్ లెనాల్ మెస్సీ హానర్డ్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. సో లెనాల్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్, అతనికి యుఎస్ ప్రెసిడెంట్స్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చారు. ఓకే, సో యుఎస్ ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు ఇచ్చి సత్కరించారు ఎవరిని? లెనాల్ మెస్సీని. ఓకే, ఇలా డేస్, నెంబర్ ఆఫ్ పర్సన్స్, సో కొత్త అపాయింట్మెంట్స్, ఆ పర్సన్ మీకు నేమ్ తెలియకపోతే తెలిసిన నేమ్ తో సింక్ చేసుకోవడం, సో ఒక సిచ్యువేషన్ తో సింక్ చేసుకుంటే ఈజీ గుర్తుంటది. సో గుర్తుంటేనే ఎగ్జామ్ లో రాయగలం. సో ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ ప్రిపేర్ అవుతా అనుకుంటే కంప్లీట్ గా ఫ్లా అది కుదరదు. ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాదు. ఇప్పటి నుంచే మెయిన్స్ కి ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ కొట్టి నెక్స్ట్ మెయిన్స్ కొట్టి ప్రిపేర్ అయితేనే అవ్వగలం. సో ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ అవుతామంటే కాదు, కుదరదు. ఎప్పటి నుంచి మెయిన్స్ అవ్వాలి, జీకే కూడా ఎప్పటి నుంచి చదువుకోవాలి. ఓకేనా? సో లైక్ ద వీడియో అండ్ పూర్తిగా చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు. అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా వీడియోస్ అన్ని